ఫస్ట్ మనం కీమా తీసుకోవాలి. ఎన్ని గ్రామ్స్ అంటే 300 గ్రామ్స్. ఓకే, దాంట్లో మనం 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. మంచిగా ఇట్లా మ్యారినేట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఒక 2 minutes మంచిగా మ్యారినేట్ చేయండి. అల్లం వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. ఓకే, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మంచిగా మ్యారినేట్ చేయండి. తర్వాత మనం ఈ ఇంగ్రీడియంట్స్ వేయాలి. ఇదేమో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్, ఇది వచ్చేసి పావుబాజీ మసాలా 1 టేబుల్ స్పూన్, ఇది 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, ఇది వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా. మీరు దీని ప్లేస్లో మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసి మంచిగా ఒక 1 minute మ్యారినేట్ చేయండి. సో ఇలా మంచిగా మ్యారినేట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో మీరు తగినంత వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేస్తున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా చిల్లీ సాస్ వేసుకోండి. ఓకే, గ్రీన్ చిల్లీ సాస్. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఒక రెడ్ చిల్లీ సాస్ ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇది ఆప్షనల్, ఇది వేస్తే మంచిగా చట్పటలా ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇది షెజ్వాన్ సాస్ అంటారు. ఓకే, నేను దీన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా వేస్తాను. ఓకే, సో ఇది ఒక చిన్న 1/2 టేబుల్ స్పూన్ అంతా వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ అంతా వేసాను. ఓకే, ఇది కూడా ఆప్షనలే. సో ఇది వేస్తే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది మటన్లో. ఇది ఒక జస్ట్ నార్మల్గా కలిపి సైడ్ పెట్టేసుకోండి. సో తగినంత టేస్ట్ సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, అండ్ కారం వేసుకోండి. మీరు ఎంత స్పైసీ తినాలనుకుంటే అంత వేసుకోండి. మేము నార్మల్ స్పైసీ తింటాం కాబట్టి ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాం. తర్వాత కర్డ్ వేసుకోండి. లాస్ట్కి ఒక చిన్న కప్ అంతా కర్డ్ వేసుకోండి. ఓకే, సో నేను సరిపోయేంత కర్డ్ వేస్తున్నాను. కలిపేసి ఒక 5 to 10 minutes వరకు అలా వదిలేయండి. సో ఇలా కలిపేసి ఒక 5 to 10 minutes పక్కకు పెట్టండి ఫ్రెండ్స్. చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇవి. ఓకే, సో ఇవి బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఓకే, సో మనం ఇదే ఆయిల్తో వండుతామన్నమాట. ఓకే, సో కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఓకే, ఇదే ఆయిల్ మనం ఆనియన్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ యూజ్ చేస్తాం మనం కుకింగ్ చేసుకోవడానికి. సో దానికి తగ్గినట్టు ఆయిల్ వేసాను నేను. ఓకే, సో ఇంత బ్రౌన్ అయ్యేలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ ఫ్రై. ఓకే, తీసి పక్కకు పెట్టేసుకోండి అండి. అవి ఒక 2 స్పూన్స్ వేసుకుందాం మిక్సీ జార్. ఓకే, ఓకే, సో వేసేసుకున్న తర్వాత అండి. ఓకే, తర్వాత ఒక 5 కాజు, ఓకే, 5 బాదాం అండ్ 2 మిర్చి గ్రీన్ చిల్లీ. ఓకే, ఇలా చుంచేసి వేసేసుకోండి. దాని తర్వాత కొత్తిమీర పుదీనా కడుక్కొని ఇందులో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఒక్క నిమిషం. కొద్దిగంత కర్డ్ వేసుకోండి, ఫైన్ గ్రైండ్ అవుతుంది కొద్దిగంత. తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. సో కుక్కర్ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూపి ఇందాక ఫ్రైడ్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా, సో మీకు తగినంత ఆయిల్ వేసుకోండి. ఓకే,
సో ఈ ఆయిల్ వాడడంతో చాలా మంచి అరోమా ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో నేను ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. సో ఇప్పుడు ఒక 5 లవంగాలు వేసేయండి. ఓకే, తగినంత దాల్చీని చెక్క, 3 యాలకులు అంటే ఇలాచి, ఒక 2 బిర్యానీ ఆకు వేసి ఇలా లైట్గా ఫ్రై చేయాలి. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. సో మనం ఏం చేయాలంటే ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనేది దాంట్లో వేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఓకే, మాడకుండా ఉంటుంది. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. పేస్ట్ కావడం కదా, రిమైనింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న కీమాలో వేసుకొని ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. ఓకే, దీంతో ఒక మంచి బ్రౌన్ ఆనియన్స్ రిలేటెడ్ ఉన్న ఫ్లేవర్ అనేది మన కీమకి యాడ్ అవుతుందన్నమాట. నూనె పైకి తేలింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కలిపి పెట్టుకున్న కీమా ఉంది కదా, మొత్తం మ్యారినేట్ చేసుకున్న కీమా ఇప్పుడు కుక్కర్లోకి వేసేయాలి. నూనె ఒకసారి ఇలా నార్మల్గా కలిపేసేయండి. సో దట్ మనం యాడ్ చేసుకున్న గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, సో ఇలా కీమకి అంటేలా కలుపుకోండి. సో తగినంత వాటర్ వేసుకోండి ఉడికేలా. సో దాని తర్వాత నేను కొత్తిమీర పుదీనా వేస్తున్నాను. వేసాక మిక్స్ చేయండి. ఒక 5 to 10 minutes ఉడికాక మనం 7 to 8 విజిల్స్ పెట్టుకొని కుక్ చేసుకుందాం. సో 7 to 8 విజిల్స్ పెట్టేసామండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూసారా ఎంత చక్కగా ఉడికిందో కీమా. సో యమ్మీ కీమా కర్రీతో మేము ట్రై చేస్తున్నాం బాస్మతి రైస్తో చేసిన బగారా రైస్.